వెల్కమ్ టు పొలిటెక్ న్యూస్. ఇక రాజమండ్రి జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 వారాల క్రితం జ్ఞానేశ్వరి మిస్ అయింది. ఈ ఘటన 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక మరి ఇప్పటికీ కూడా ఆ చిన్నారి పాప గురించి ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకడం లేదు. అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేశారు పోలీసు అధికారులు. మిస్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. కానీ చిన్నారి గురించి మాత్రం ఏ చిన్న క్లూ కూడా దొరకట్లేదు. అసలు చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా తీసుకెళ్లారా, ఏంటి పరిస్థితి అనేది అనేక రకాలుగా అయితే ఆపరేషన్ మొదలు పెట్టారు. కానీ ఇది వరకు ఆమెకు సంబంధించి ప్రతి అంశం కూడా సస్పెన్స్ గానే కొనసాగుతోంది. ఎక్కడ కూడా ఒక చిన్న ఆనవాలు దొరకటం లేదు. ఇక మరి ఇదే క్రమంలో అందరూ ఏమనుకున్నారు అంటే జ్ఞానేశ్వరి ఖచ్చితంగా ఈ అటవీ ప్రాంతంలోనే ఎక్కడ ఉండే ఉంటుంది. తన ఇంటికి పరిసర ప్రాంతం నుంచి ఎప్పుడైతే తన ఇంటి నుంచి ఆమె బయలుదేరిందో అక్కడి నుంచి తన ఫాదర్ కోసం అయితే కొంత దూరం ప్రయాణించింది ఆమె. ఏదైతే తన ఫాదర్ లోపలికి అదైతే ఫామ్ ఆయిల్ తోట ఉంటుందో ఫామ్ ఆయిల్ తోటలోకి వెళ్ళడం కోసం ఏదైతే ఆ దారి ఏర్పరచుకున్నాడో ఆ దారి కూడా కొంత దూరం మనకు చాలాసార్లు వీడియోలో చూసాం మనము. ఆ వీడియోలో కనిపించింది ఆమె క్లియర్గా. సో అంటే అక్కడి నుంచి ఆమె ఆ ప్రాంతం నుంచి ఖచ్చితంగా అదే ఏరియాలో ఉంటుందని చెప్పేసి అందరూ ఊహించారు ఆ వీడియో చూసిన తర్వాత. కానీ ఎక్కడ కూడా ఆమె ఎంత సెర్చ్ చేసినా కూడా దొరకలేదు. ఆ రోజు పాప మిస్ అయిన రోజు అప్పటికే మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా అంటే 11 గంటల 20 నిమిషాల సమయంలో, దాదాపుగా 11 గంటల 50 నిమిషాల సమయంలో పాప మిస్ అవ్వడం జరిగింది ఆ 6 తారీఖు రోజు. కానీ ఆ తర్వాత అంటే దాదాపుగా వాళ్ళు కొద్దిసేపటి హాఫ్ అన్ అవర్ తర్వాత పాప గురించి తెలిసింది. అంటే పాప ఇట్లా మిస్ అయినట్టుంది అన్న కోణంలో వాళ్ళకు అర్థమైపోయిన తర్వాత వాళ్ళే కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళే పోలీసు వాళ్ళకు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళే అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు తిరిగి అంటే వెతకడం జరిగింది. చూడొచ్చు మనము పాపకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే ఆ పాప 6 తారీఖు రోజు జరిగినటువంటి విజువల్ అనమాట ఇది. పాపకు సంబంధించి 6 తారీఖు రోజు పాప ఎక్కడి నుంచి తన ఇంటి నుంచి తన ఫాదర్ ఇలా వెళ్ళిపోతుండు, ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్న క్రమంలో పాప అక్కడి నుంచి ఫాదర్ను అంటే తన యొక్క తండ్రిని వెతుక్కుంటూ మళ్ళీ తన తండ్రి కోసం ఎంత చెప్పినా కూడా ఆ రోజు జ్ఞానేశ్వరి వినలేదు. తన తండ్రి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టినప్పటికీ కూడా తండ్రి మళ్ళీ అటు వెళ్ళే క్రమంలో మళ్ళీ జ్ఞానేశ్వరి తన తండ్రి కోసం అయితే పరుగులు తీస్తూ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో ఇది. అంటే క్లియర్గా ఆ రోజు మనందరికీ ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే అందరూ 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అందరికీ ముందుకు వచ్చినటువంటి వీడియో ఇది. ఆ వీడియోలో జ్ఞానేశ్వరి ఈ విధంగా తండ్రి కోసం మళ్ళీ ఇదే వద్దు అని చెప్పి తల్లి దగ్గర వదిలేసినాక కూడా ఈ విధంగా మళ్ళీ తన తండ్రి కోసం ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ రోజు తండ్రి కోసం వెళ్ళినటువంటి ప్రయాణం అది. ఆ ప్రయాణం ఇప్పటికీ కూడా తిరిగి రాలేదు. అక్కడనే అంటే తను ఆ పరుగులో తీస్తూ ప్రయాణించిందో అటే వెళ్ళిపోయింది తప్ప ఇక మళ్ళీ ఇంటి బాట తిరిగి రాలేదు. ఆమె ఇంటి బాటకు మళ్ళీ తిరిగి ప్రయాణం కాలేదు. మరి ఎటు వెళ్ళింది జ్ఞానేశ్వరి, ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం ఇప్పటికీ చాలా సస్పెన్స్గానే మారిపోయింది. ఆమె ఎక్కడ ఉంది ఏంటి అనేది అంటే ఈ క్రమంలోనే అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి జ్ఞానేశ్వరికి సంబంధించి. అంటే ఈ అడవి ప్రాంతంలోనే ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే సెర్చ్ చేశారో సెర్చ్ చేసినంతసేపు ఇదే ప్రాంతంలో ఉందనుకున్నారు. అప్పటికి దొరకపోయేసరికి వీళ్ళు అరే పాప ఈ ఏదైతే ఫామ్ ఆయిల్ తోట పరిధిలో లేనట్టుందే, మరి ఇంకా అరణ్య ప్రాంతంలో ఏమైనా ఎంటర్ అయిందా అని చెప్పేసి అరణ్య ప్రాంతం అంతా కూడా ఎప్పుడైతే నెక్స్ట్ డే పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇచ్చారు అదే రోజు దాదాపుగా నైట్ 8 గంటల సమయంలో 7:30 నుంచి 8 గంటల ఆ మధ్య కాలంలో వీళ్ళు ఆ సాయంత్రం వేళ వెళ్ళి పాప మిస్ అయిన రోజు వెళ్ళి అక్కడ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాక అప్పటి నుంచి అంటే నెక్స్ట్ డే నుంచి పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ నైట్ చీకటి అయిపోయింది కాబట్టి పోలీసు వాళ్ళు ఇక నెక్స్ట్ డే నుంచి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు రాత్రింబవళ్ళు కూడా అటవీ ప్రాంతంలో మొత్తం కూడా వాళ్ళు కూడా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎక్కడ వెతికినా పాప ఆనవాళ్ళు దొరకలేదు. ఫామ్ ఆయిల్ తోట అంతా వెతికిరు, చుట్టుపక్కల అడవిలంతా వెతకబట్టిరు, ఏడ దొరుకుతలేదు. కాబట్టి నెక్స్ట్ అనుమానం ఏముంటుంది? ఆ నెక్స్ట్ అనుమానం ఏంటంటే ఖచ్చితంగా పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు. ఇంకో అనుమానం, ఇంకా అంతకంటే ముందు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే పాపను ఈ అటవీ ప్రాంతంలోనే ఏమైనా క్రూర మృగాలు తిన్నాయేమో, క్రూర మృగాలు ఎత్తుకెళ్ళి ఉంటాయేమో. అంటే ఇందులో ఈ అడవిలో ఉన్నటువంటి మృగాలు ఏవైనా పాప పైన అటాక్ చేసి ఉండొచ్చేమో అన్న కోణంలో అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ అనుమానాలు కూడా
మెల్లమెల్లగా నివృత్తి అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఈ వన్యప్రాణులకు వాటిని అట్రాక్ట్ చేయడం కోసము నిజంగానే అవి ఇట్లాంటి చర్యలకు అవి అలవాటు పడుంటే వాటికి తగ్గట్టుగా పోలీస్ అధికారులు ఆల్రెడీ వాళ్ళు ప్రయోగాలు చేసిరు. ఆ బొమ్మలు పెట్టడము, ఆ బొమ్మల పైన బ్లడ్ అంటించడము, దాని లోపల మాంసం పెట్టడము, అవి పెట్టి ఒక దగ్గర పెట్టి దానికి సంబంధించి ఏవైతే కెమెరాలు ఉంటాయో ట్రూప్ కెమెరాలు, ఆ ట్రూప్ కెమెరాలు పెట్టడము, అట్లా రకరకాల ప్రయోగాలు చేసి ఎక్కడ కూడా ఏ చిన్న ఆనవాళ్ళు రాలేదు. ఏ క్రూర మృగం కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించట్లేదు. అసలు వాటి అడుగుదాడలు కూడా ఎక్కడ ఎవరికి కనపడట్లేదు. ఈ క్రమంలో మరో రకమైనటువంటి వదంతులు వచ్చాయి. పాప ఆడ కనిపించింది, రాజమండ్రిలో కనిపించింది, బస్టాండ్లో కనిపించింది, ఈడ కనిపించింది, ఇట్లా రకరకాలైనటువంటి వదంతులు వచ్చినాయి. ఇక వాస్తవంగా మనం మాట్లాడుకుంటే పాపకు సంబంధించినటువంటి ఆ వదంతులు ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత, ఈ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మరి ఇప్పుడు ఫైనల్గా పోలీసు అధికారులు అన్ని రకాలుగా ప్రయోగాలు చేసి ఇప్పటికే రకరకాలుగా ప్రయోగాలు చేసి వాళ్ళు ఏ రకంగా రాబట్టాలో ఆ రకంగా ముందుకు వెళ్ళి ఎంత వెతికినా దొరకపోయేసరికి లాస్ట్కు ఇది కిడ్నాప్ వ్యవహారమా అనే అనుమానం ఇప్పుడు బలపడుతుంది. ఖచ్చితంగా ఎందుకు ఇట్లా బలపడుతుందంటే కొన్ని రకాలైనటువంటి ఎవిడెన్సులు దొరుకుతూ ఉన్నాయి, ఒక్కొక్కటిగా బయట పడతా ఉన్నాయి. అంటే పాప మిస్ అయిన తర్వాత డాగ్ వ్యవహారం కొంచెం అనుమానాస్పదంగా ఉండే. పాప మిస్ అయిన తర్వాత పాప 6 తారీఖు రోజు మిస్ అయితే 9 తారీఖు రోజు డాగ్ మళ్ళీ ఆ ఇంటి పరిసర ప్రాంతానికి వచ్చింది. పాపతో పాటు వెళ్ళినటువంటి కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క ఆ పరిసర ప్రాంతాల్లోకి రావడం జరిగింది, ఇంటి ఆవరణలోకి. కానీ ఆ టైంలో ఏమైందంటే అక్కడ పోలీస్ అధికారులు లోకల్ అది ఏదైతే రూరల్ పోలీసులు అందరూ కూడా ఆ ప్రాంతంలో అంతా సెర్చింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ క్రమంలో కుక్క చూసి ఒకసారిగా భయపడిపోయింది. ఇంటి ఆవరణలో ఇట్లాంటి వాతావరణాన్ని చూసి మళ్ళీ ఏం చేసింది, వెళ్ళిపోయింది. అది అక్కడ నుంచి పారిపోయినాక పోలీసు వాళ్ళు ఆ కుక్కను గమనించి మళ్ళీ ఏదో ఒకలాగా తతంగం చేసి దాన్ని 12 తారీఖు రోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఆ రోజు మొత్తం దానికి రెస్ట్ ఇచ్చిరు. అంటే అది ఆగమాగం చేస్తుంది అప్పటికి ఆ డాగ్. దానికి మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసిరు, 13 తారీఖు రోజు జీపీఎస్ ట్రాకర్, అంటే 12 తారీఖు రోజు అది వచ్చిన తర్వాత కూడా దాని హెల్త్ పరిస్థితి ఏందన్న కోణంలో కూడా పోలీసు వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి కాస్త రెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అప్పటికే దానికి సంబంధించి ఏమన్నా బాగోగులు చూసిరు. అయినా కూడా అది మళ్ళీ కొంచెం సెట్ అయినట్టు అయ్యింది. సెట్ అయిన తర్వాత ఏం చేశారు, 13 తారీఖు రోజు దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని మెడకు పెట్టి వదిలేసిరు. వదిలేస్తే అది దాదాపుగా 80 నిమిషాల పాటు 8 కిలోమీటర్ల దూరం అది మొత్తం కూడా ఆ జీపీఎస్ ట్రాకర్ను పెట్టుకొని తిరిగింది. అది ఎట్టెట్టు తిరిగిందంటే దాదాపుగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని తోటలు, ఇక్కడ వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి తోట ఏది, ఫామ్ ఆయిల్ తోట. ఈ ఫామ్ ఆయిల్ తోట, దాన్ని ఆనుకొని ఉన్నటువంటి జీడి తోట, ఇట్లా రకరకాల తోటల నియర్ బై ఉన్నటువంటి తోటలన్నీ తిరుగుతూ తీరా చూస్తే ఒక కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక కొండ వైపు చూస్తూ అది కొంచెం విచిత్రంగా ఆ కొండ వైపు చూస్తూ మొరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ మొరిగిన క్రమంలో ఏమైపోయిందంటే మొత్తం అందరు ఒకసారి కొంచెం అనుమానం స్టార్ట్ అయిపోయింది. ఈ కొండ పైన ఏమున్నది, ఈ కొండ పరిస్థితి ఏంది అన్న కోణంలో కూడా అనుమానం వచ్చింది. దానికి సంబంధించి కూడా ఇక ఇప్పటికే డ్రోన్లు అవన్నీ పంపిస్తూ ఉన్నారు అక్కడికి కూడా. ఇంకా కూడా అక్కడ కొనసాగుతూ ఉన్నది ఆపరేషన్. చూడొచ్చు ఈ కొండ ప్రాంతంలో ఈ డ్రోన్ ఫుటేజ్ ఇదంతా, డ్రోన్ కనెక్ట్ చేస్తున్న ఫుటేజ్ ఇదంతా చూడొచ్చు మీరు, ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఎంతో ఎత్తు నుంచి తీసినటువంటి ఫుటేజ్ ఇదంతా కూడా. అంటే లోపల ఎక్కడైనా ఏ చిన్న ఆనవాలైనా దొరుకుతుందా అన్న కోణంలో సెర్చ్ చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి డ్రోన్ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు ఎవ్రీడే కూడా కొండ ప్రాంతాల చుట్టూ కూడా ఆ డ్రోన్లను పంపిస్తూ ఉన్నారు. అది కూడా అత్యాధునికమైనటువంటి డ్రోన్లను ఉపయోగించి ఈ యొక్క ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. అయినా ఎక్కడ కూడా పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. అయితే ఫైనల్లీ వీళ్ళు ఇంకేం చేయాలి, ఇక నియర్ బై అది చిత్తడి నేల కాబట్టి చిత్తడి నేల ఉన్నటువంటి ఆ ప్రాంతం, అదే రోజు పాప మిస్ అయిన రోజు సాయంత్రం కూడా విపరీతమైన వర్షం వచ్చింది. ఇక మరి ఆ వరదలు అక్కడ నియర్ బై ఏమైనా ఊబీలు ఉండి ఈ పరిస్థితులలో పాప అందులో చిక్కుకుపోయిందా అన్న కోణంలో కూడా చెరువులు కుంటలలో కూడా వాళ్ళు ఒలలేసి మరి గాలియడం జరిగింది. ఎంత వెతికినా దొరకలేదు. నువ్వు ఒలలేయి నువ్వు 100 కథలు పడ్డా దొరకలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఇక మళ్ళా రూరల్ పోలీసులు వీళ్ళందరూ కూడా అక్కడికి ఆ ప్రాంతం అంతా చేరుకొని గుమ్ముగూడి ఈ ఫైర్ సిబ్బంది అందరూ ఎన్ని రకాల సిబ్బందులు ఉంటారో అంతమంది కూడా వాళ్ళు అడవిలోకి దిగి మొత్తం ఆపరేషన్స్ కొనసాగించినా కూడా ఎక్కడ ఆమెకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కొంచెం కూడా బయటపడని పరిస్థితి కనిపించింది. అయితే ఈ క్రమంలో ఒక చిన్న వీడియో క్లిప్, అది మన సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫుటేజ్ బయటపడింది.
ఆ సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ ఏందయ్యా అంటే ఈ సిహెచ్ అగ్రహారానికి ఇక దానికి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక సీసీటీవీ ఫుటేజ్ దగ్గర ఓ చిన్న ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఒక్కసారిగా అందరూ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అమ్మ పాప దొరికేసిందిరా అన్న కోణంలో, పాపకు సంబంధించి ఆనవాళ్ళు దొరికితాయి అన్న కోణంలో అందరూ కూడా ఒక్కసారి ఉత్సాహపడిపోయారు. అయితే ఆ సీసీ ఫుటేజ్ ఇక ఖచ్చితంగా ఇక పాప మనకు దొరికింది అని అనుకున్న తరుణంలో అయితే అక్కడ కనిపించిన ఆనవాళ్ళు ఏంటంటే డాగ్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు. పాప మిస్ అయిన రోజు ఆ డాగ్ ఆ ప్రాంతంలో అంటే పక్క ఊరికి నియర్ బై సిహెచ్ అగ్రహారానికి నియర్ బై ఉన్నటువంటి మరో ఊరు, ఆ ఊరికి అక్కడ దానికి ఆ ఊర్లో పక్క ఊర్లో వినాయకుడి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో ఈ కుక్కకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చిన్నది బయటపడింది. ఆ కుక్క చూడొచ్చు, ఇది మొత్తం ఇదంతా డాంబర్ రోడ్. అది ఎప్పుడు అంటే 6 తారీఖు 6వ నెల 2026 మనకి సీసీటీవీ ఫుటేజ్లో కూడా మంచిగా క్లియర్ కనిపిస్తుంది. సాటర్డే 12:42:29 టైంలో కుక్క ఇటు నుంచి ఎంటర్ అయింది. ఒకసారి ఇది ప్లే చేయనా? ఎస్, పరిస్థితి చూడొచ్చు. అక్కడ ఆ ప్రాంతంలో కుక్క ఎప్పుడు 12:42:29 టైంలో ఆ టైంలో ఎంటర్ అయిపోయింది. అది చూడొచ్చు, మీరు క్లియర్గా చూడొచ్చు, అందులో కనిపిస్తుంది. సో అయితే ఆ టైంలో ఆ కుక్క అక్కడికి రావడము, ఆ ఫుటేజ్ బయటపడడం ఒక్కసారిగా అందరికి ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇగో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇందాక ఒక వెహికల్ వెళ్ళింది, అంతకంటే ముందే రావడానికి ప్రయత్నించింది ఈ వీడియోలో. వెహికల్ వెళ్ళింది, ఆ వెహికల్ వెళ్ళిన టైంలో మళ్ళీ వెహికల్ వెళ్ళేసరికి ఇగో ఇక్కడ నీడ షాడో కనిపిస్తుంది, ఇగో బయటకు వచ్చింది చూడొచ్చు, ఇట్లా వెళ్ళిపోతా ఉందన్నమాట. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇగో 12:42 అంటే దాదాపుగా అది 12:42 టైంలో ఆ నిమిషాల టైంలో ఈ కుక్క అనేది ఈ టైంలో సీసీటీవీ ఫుటేజ్లో అనేది క్లియర్గా కనిపించింది అనమాట. అయితే మరి ఆ రోజు ఆ కుక్క అటువైపు ఎందుకు వెళ్ళింది, ఎంత టైం ఉంది, ఇప్పుడు పాప మిస్ అయింది ఎప్పుడు, ఆ రోజు 11:50, 12:42 అంటే దాదాపు ఒక 1 అవర్ వ్యవధి. 1 అవర్ వ్యవధిలో పాప ఈ డాగ్ అనేది ఎక్కడుందంటే ఈ 4 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉంది. అంటే అటు నుంచి అటు పరుగులు పెడుతుంది డాగ్, అప్పటికే ఆందోళనకరంగా కనిపిస్తూ ఉంది, వెళ్తానే ఉంది అటువైపు, ఇంకా ముందుకు సాగుతుంది అది. అంటే ఆ క్రమంలో ఏం జరిగింది, పాపతో పాటే ఉన్నటువంటి ఆ డాగు ఆ గంట వ్యవధిలోనే మరి పక్క ఊర్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ పోలీసులు ఏం అనుమానిస్తారంటే ఖచ్చితంగా పాప కిడ్నాప్కు గురైంది అని బలంగా నమ్మడానికి ఈ ఆనవాళ్ళు కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. అంటే పాప బ్రతికే ఉంది, అడవిలో లేదు, అడవిలో ఏ వన్యమృగం కూడా పాపను టచ్ చేయలేదు, పాప ఏ ఊబిలో కూడా పడలేదు, ఏదో కొండ చిలువలు అన్నారు, ఏదో అనకొండలు అన్నారు, ఇవి అన్నీ ఏమి ముట్టలేవు, ఏ పులులు లేవు, సింహాలు లేవు, అడవిలా ఏ జంతు జాడ కనిపించట్లేదు. ఇక కనిపించిందల్లా ఏంటంటే ఈ ఆనవాళ్ళు సీసీటీవీ ఫుటేజ్. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసు వాళ్ళు ఇప్పుడు అనుమానిస్తున్నది ఏంటంటే ఇది ఖచ్చితంగా కిడ్నాప్ వ్యవహారం. పాప అయితే ఇంత దూరం నడుచుకుంటూ రాదు, అది కూడా 11:50 నుంచి 12:42 వ్యవధిలో పాప ఇంత దూరం నడవడం అసాధ్యం. 4 కిలోమీటర్ల అంటే మనం పెద్దోళ్ళం నడవనికినే మనకే 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అంటే పాప ఖచ్చితంగా 100% నడవదు అంత దూరం. ఆమె అడుగులెంత, ఆమె కత్తింత, 2 సంవత్సరాల పాప. సో అయితే ఖచ్చితంగా మరి ఏం జరిగింది, కిడ్నాప్ చేశారు. పాప తనంతకు తాను పరుగులు పెట్టిందేమో, పెట్టిన తర్వాత కొంత దూరం పోయినాక పాపను ఎవరో అపహరించారు, కిడ్నాప్ చేసిరు అన్న కోణంలో ప్రస్తుతం పోలీసు వాళ్ళు దర్యాప్తును ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఈ కోణంలోనే అంటే ఇప్పటికే ఇంటి సరౌండింగ్లో ఉన్నటువంటి 38 సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. అందులో భాగంగా అంటే ప్రతిరోజు కూడా కొన్ని సీసీ కెమెరాలను వాళ్ళు ప్రయోగాత్మకంగా వాళ్ళైతే అంటే చాలా తీక్షణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఏం జరిగింది క్షణం కూడా మిస్ చేయకుండా వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. అంటే ఈరోజు అంటే నిన్నటి సంబంధించి ఈ ఫుటేజ్ విడుదలైంది, ఇందులో వ్యవహారం ఇది. ఇంకా మరిన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో అన్నిట్లలో కూడా దాదాపు 38 సీసీ కెమెరాల ఫుటేజ్ని కలెక్ట్ చేసుకున్నారు. మరి అవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఆధారం బయటపడుతుంది అన్న కోణంలో పోలీసులు కూడా చాలా ఉత్కంఠభరితంగా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైనా ఆనవాళ్ళు దొరికితే పాపను తిరిగి వెంటనే తీసుకొద్దాము అన్న కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇప్పటికే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పాపకు సంబంధించి ఖచ్చితంగా ప్రతిక్షణం మీరందరూ తీక్షణంగా వెతకండి, పాపకు సంబంధించి ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకండి, ఇంకా నేను కూడా రంగంలోకి దిగుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోకి దిగడం జరుగుతుంది.
ఇక మరి రేపు ఆయన ఇక మరి ఖచ్చితంగా అయితే ఈ పాప యొక్క నివాసానికి ఆ అటవీ ప్రాంతానికి అక్కడికి చేరుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో అయితే సెర్చ్ ఆపరేషన్ చేయబోతా ఉన్నారు. అతనితో పాటుగా కూడా దాదాపుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ అధికారులు, ఇక మరి ఏదైతే ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కలిసి అతనితో పాటు 400 మంది సిబ్బందితో కలిసి పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో సెర్చ్ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా విపరీతంగా వైరల్ అయిపోయినటువంటి వార్త. ఈ వార్తకు సంబంధించి అందులో జ్ఞానేశ్వరి ఆ చిన్న పాపకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి అందరికీ తెలిసిపోయిన విషయము. మరి ఇట్లాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే చాలా సమస్యలు ఏర్పడతాయి. రాష్ట్ర అంటే ఏదైతే ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఒక చెడ్డ పేరు వస్తుంది అన్న కోణంలో కూడా అది ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే అక్కడికి రావడం జరిగింది. ఇదివరకే ఆమె ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చింది. అనిత గారు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది, హోమ్ మినిస్టర్ అనిత గారు. ఇక మరి ఇప్పుడు అంటే ఇది వరకు చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించలేదు అని చెప్పేసి కథనాలు అయితే వస్తానే ఉన్నాయి. ఇప్పటికీ నిజంగానే ఆయన ఎక్కడ కూడా పాపకు సంబంధించి ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అధికారికంగా అయితే ఇక్కడ ఎవరిని అడిగినట్లయితే ఏ రకంగా కూడా అనవాళ్ళు లేవు. సో మరి ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎక్కడ పాపకు సంబంధించి మనము అడగకపోతే ప్రాబ్లంలో పడతామని చెప్పేసి తను కూడా ఒక నిర్ణయానికి వచ్చిండు. పాప మిస్ అయిన 2-3 రోజులకి ఆయన ఒక ఫోన్లో అక్కడ ఉన్నటువంటి సిఐతో ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడి పాపకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా క్షుణ్ణంగా వెతకాలి, పాప తీసుకురావాలని చెప్పేసిరు. ఇప్పుడు స్వయంగా ఆయననే రంగంలోకి దిగడం అనేది ఇప్పుడు నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి పాప ఎక్కడుంది? పాప నిజంగానే ఉందా? పాప పైన అంటే పాప ఉంది అని చెప్పేసి ఆశలు చిగురుస్తున్నాయి కాబట్టి అంటే అటవీ ప్రాంతంలోనే వెతకాలి అని చెప్పేసి అయితే వీళ్ళందరూ వస్తున్నారు ఒకవైపు పరామర్శించడానికి. అంతేకాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు వస్తున్నారంటే ఏంది, అటవీ ప్రాంతంలో తనతో పాటు 400 మంది అధికారులు కలిసి సెర్చ్ ఆపరేషన్ చేయబోతా ఉన్నారు. అది ఏ రకంగా చేస్తారు, ఎట్లా చేస్తారు, ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇంకా రివీల్ కాలేదు. దీనికి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క ఏదైతే ఈ సెర్చింగ్ ఆపరేషన్కు సంబంధించి అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలోకి దిగడం అనేది మాత్రం నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే పాపకు సంబంధించి అంటే ఇప్పుడు పాప ఎక్కడైతే ఈ తుని మార్కెట్ ఉందో తుని మార్కెట్ యార్డ్ దగ్గర కూడా పాప కనిపించింది అన్నటువంటి వార్తలు వినిపించాయి. ఈ డాగ్ సీసీటీవీ ఫుటేజ్ ఒకవైపు అయింది. సీసీటీవీ ఫుటేజ్ అనంతరము మరి ఇక తుని ఏదైతే మార్కెట్ యార్డ్ ఉందో మార్కెట్ యార్డ్ దగ్గర కూడా పాప కనిపించింది. ఒక చిన్నారి పాప సేమ్ మన జ్ఞానేశ్వరి అంత వయసు ఉన్నటువంటి పాపనే ఒక ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ అంటూ ఏడ్చుకుంటూ పరిగెత్తినటువంటి సన్నివేశం ఒకటైతే కనిపించిందని చెప్తా ఉన్నారు. ఇంకా మరి ఆ లేడీ కూడా ఈ పాప జ్ఞానేశ్వరి అని చెప్పేసి అయితే అప్పటికే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుంది. అంటే ఈ పాప నాకు సంబంధించిన పాప కాదు, ఈమె ఎవరో నన్ను అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చిందని చెప్పేసి పోలీసులకు ఆమె హ్యాండ్ ఓవర్ చేసడం జరిగింది. మరి అక్కడ పోలీసులు కూడా గుర్తించి ఈమె జ్ఞానేశ్వరి కాదు అని చెప్పేసి పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. మరి ఈమె జ్ఞానేశ్వరి కాకపోతే అంటే జ్ఞానేశ్వరి ఈమె కాకపోతే మరి ఈ పాప ఎవరు? ఈ పాప ఆ ప్రదేశంలో ఎందుకుంది అంటే ఇక్కడ కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు అంటే అది కిడ్నాపా లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి సిచ్యువేషన్ అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే పని చేద్దాం. ఎందుకు చెప్పాలా, ఇప్పుడు ఇక్కడ ఈ చిన్నారి పాప ఎవరో తెలియని ఒక పాప ఇటు అమ్మ అంటూ ఒక ఆమె దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తిందంటే ఇక్కడ ఈ చిన్నారి పాపనే అనుకొని జ్ఞానేశ్వరి ఆ ప్రాంతానికి వస్తే ఆ ప్రాంతంలో ఉంటే జ్ఞానేశ్వరిని ఏమైనా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారా? జ్ఞానేశ్వరిని వాళ్ళు ఏమైనా ఎత్తుకొని వెళ్ళారా? అంటే ఇక్కడ రీప్లేస్మెంట్ అయిందా? జ్ఞానేశ్వరి ప్లేస్లో ఆ చిన్నారి పాప మిగిలిపోవడము, చిన్నారి పాప ప్లేస్లో అంటే ఈ మరో చిన్నారి పాప ప్లేస్లో ఈ జ్ఞానేశ్వరి వెళ్ళిపోవడం, ఇదేమైనా జరిగిందా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగే ఆస్కారం కూడా ఉండొచ్చు అక్కడ. మరి నిజంగా అక్కడ మరి ఈ చిన్నారి పాప ఎవరు అనేది కూడా పోలీసు వాళ్ళు ఆ రకంగా కూడా దానికి ఇన్ఫర్మేషన్ని లాగుతా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో చిన్నారి పాపకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తానే ఉన్నారు. ఇప్పటికే అన్ని సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా సేకరించి ఒక్కొక్కటిగా కూడా ఎవ్రీడే వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చిన్నారి పాప ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారానికి పక్కనే ఉన్నటువంటి ఇదివరకు డాగ్ సీసీటీవీ ఫుటేజ్ దొరికినటువంటి గ్రామానికి మధ్య దూరము 4 కిలోమీటర్లు, 3.5 నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అంటే దాదాపుగా
ఎన్ని నిమిషాలు పడుతుంది? ఒకవేళ అటు నుంచి అటు వెహికల్ పైన పోతే 10 నిమిషాలు, పట్టుమని 10 నిమిషాలు. కానీ ఒక పెద్ద వ్యక్తి నడుచుకుంటూ వెళ్తే ఆ 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తే 30 నుంచి 30 అర్ధగంట పడుతుంది ఖచ్చితంగా. అంటే 30 నిమిషాలు పడుతుంది. కానీ ఈ చిన్నారి పాప అంత దూరం నడుచుకుంటూ వెళ్ళింది అంటే ఆ డాగ్ ఫుటేజ్ గమనిస్తే గంట టైం ఉంది. మిస్ అయిన టైంకి ఆ డాగ్ అక్కడ కనిపించిన టైంకి ఎంత టైం ఉంది? 1 అవర్ టైం చూపిస్తుంది ఎగ్జాక్ట్గా, నియర్ బై 8 మినిట్స్ దాకా ఇంచుమించుగా. మరి ఇలాంటి తరుణంలో మరి పాపనే నిజంగానే నడుచుకుంటూ వచ్చే అవకాశం ఉందంటే ఆమె చాలా చిన్న పాప. నడుచుకుంటూ వచ్చిందా అంటే చెప్పలేని పరిస్థితి. మరి ఇక అట్లనే నిజంగానే ఆమె ఏడ్చుకుంటూ కంటిన్యూ చేసిందా? దారి పొడుగు అట్లా నడుచుకుంటూ పోయిందా? ఆమె నడుచుకుంటూ పోతేనే ఇంత టైం పట్టిందా? ఈ టైంలో మరి ఎవరో చూసి ఆమెను తీసుకొని వెళ్ళడం జరిగిందా? ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రశ్నలుగా మారిపోయాయి, సమాధానం లేని ప్రశ్నలుగా మారిపోయాయి. అయితే మరి ఈ వ్యవహారంలో ఇప్పటికే అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీస్ అధికారులు, అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. పేరెంట్స్ అంటే జ్ఞానేశ్వరి తల్లిదండ్రుల దగ్గర ఓవైపు ఎవరైతే వీళ్ళు మేము అది చేస్తాం, పూజలు చేస్తాం, పునస్కారాలు చేస్తామని ఒకవైపు అలాంటి టీం కూడా వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. మేము పాపను రప్పిస్తామన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇప్పటికే వాళ్ళు కన్నీరు మున్నీరైతుంటే ఇట్లాంటి వాళ్ళు కూడా సతాయించే వ్యవహారం జరుగుతోంది. పాప సినారియోలో మనం చూసినట్లయితే పాప మిస్ అయినట్టు నాటి నుంచి కూడా ఎవరికి తోసింది వాళ్ళు ఆ ప్రాంతంలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. మీడియాలో కూడా అలాంటి కథనాలు వస్తూనే ఉన్నాయి. ఒకరు చేతబడి చేయడానికే పాపను ఎత్తుకెళ్లారని ఒకరు, లేదు పాపను క్రూర మృగాలు తిన్నాయని ఒకరు, ఇక లేదు పాప నిజంగానే ఏ ఊబిలో పడిపోయిందో అని ప్రకృతి సిద్ధంగా అంటే ఏదో ఆ రోజు వర్షం పడింది కాబట్టి ఆ వరదలో కొట్టుకపోయిందని ఒకరు, ఏ చెరువులో మునిగిపోయిందని ఒకరు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ డాగ్ వ్యవహారం ఇప్పుడు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ డాగ్కు సంబంధించినటువంటి ఫుటేజ్ ఇప్పుడు మనకు కొత్త ఆశను చిగురింపజేస్తోంది. మరి ఈ ఆశ ప్రకారం అంటే ఆ డాగ్ ఇక్కడ కనిపించే విజువల్స్ ప్రకారము జ్ఞానేశ్వరి ఇటువైపే వెళ్ళిందా? ఎవరు తీసుకెళ్లారు? వెళ్తే కిడ్నాపా? అనుకోకుండా అటు వెళ్తే ఎవరైనా తీసుకెళ్లారా? అనుకోకుండా తీసుకెళ్తే జరుగుతున్న తతంగానికి ఇప్పటికే ఎవరో ఒకరు హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేస్తారు పోలీసు వాళ్ళకు. ఇది ఎక్కడా కూడా దాగుతలేదు వార్త. అంటే ఎవరో జ్ఞానేశ్వరి విషయం బయటపడకుండా దాస్తున్నారు. ఈ రకంగా కూడా అనుకోవచ్చు. ఖచ్చితంగా పకడ్బందీ ప్లాన్ చేశారు. ఆమె బయటకు వచ్చిన తర్వాత, దొరికిన తర్వాత బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు ఎవరు. మరి ఇట్లా జాగ్రత్త పడుతున్నా కూడా పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ పోలీసు వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, జ్ఞానేశ్వరి అటు నుంచి వెళ్ళినప్పుడు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో, అంతకంటే 2 రోజుల ముందు నుంచి ఆ ఏరియాలో జ్ఞానేశ్వరి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అక్కడ అంటే అనుమానాస్పదంగా కనిపించారా? ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా? ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా పోలీసులు ఆ కోణంలో కూడా చేస్తుండొచ్చు. బట్ ఆ కోణంలో చేస్తే ఏమైనా చిన్న క్లూ ఏమైనా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆ 2 రోజుల ముందు, 3 రోజుల ముందు, ఈ 3-4 రోజుల వ్యవధిలో, పాప మిస్ అయినటువంటి 3-4 రోజుల వ్యవధిలో ఎవరైనా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో వచ్చారా? వస్తే ఎవరు? అసలు ఎందుకోసం వచ్చారు? ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడే అవకాశాలు ఉంటాయి. అటు ఆ వైపు అంటే బిఫోర్ 3-4 డేస్ జరిగినటువంటి వ్యవహారము, ఆ తర్వాత జరిగే 2-3 రోజులు జరిగినటువంటి వ్యవహారం అనుమానాస్పదంగా ఎవరైనా ఆ ప్రాంతంలో కనిపించిరా? ఆ 2-3 రోజులలో పాప ఎక్కడెక్కడి నుంచి ఆ డాగ్ అంటే ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరికింది కాబట్టి, ఇక్కడ కనిపించింది కాబట్టి 4 కిలోమీటర్ల దూరంలో పాప వెళ్ళింది 100% అని చెప్పడానికి లేదు. కానీ డాగ్ అటువైపు వెళ్ళింది. అప్పటికే డాగ్ పైన అయితే గాయాలు ఉన్నాయి. ఎవరైనా ఆ పాపను కిడ్నాప్ చేసే టైంలో రాళ్లతో ఈ డాగ్ అటాక్ చేయడానికి పోతే రాళ్లతో కొట్టిరా? అసలు ఆ డాగ్ ఎట్లా గాయపడింది? ఎట్లా సిక్ అయిపోయింది? అది దానికి ఎవరైనా విషం వేసిరా? లేదు ఈ పాప నిజంగానే అడవిలో ఏదైనా క్రూరంగా అటాక్ చేస్తే ఈ డాగ్ దాన్ని అటాక్ చేసే క్రమంలో అదేమైనా బలంగా దాని కోరలతో దీన్ని చీల్చిందా ఈ డాగ్ని? ఈ గాయాలు ఏంటివి? దానికి సంబంధించి టెస్టులు ఏవి? ఆ డాగ్కి సంబంధించి, ఆ గాయాలకు సంబంధించి టెస్టులు ఏవి? ఆనవాళ్ళు అంటే ఎట్లా జరిగింది అనేది దానికి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని ఆ బతుకుండంగానే చేసి ఉంటే బాగుండేది. అదొకటి ఆ కోణం. ఇక కుక్క ఉన్న ఆధారం ఒకటి చనిపోయింది. ఈ ఉన్న ఆధారము చనిపోయింది కాబట్టి ఈ దాన్ని కూడా మరి చనిపోయిన తర్వాత ఎందుకు దాన్ని డెత్ని ఇంత మిస్టరీగా ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు? దానికి సంబంధించి ఎందుకు ఇంకా ఇప్పటికీ ఏ రిజల్ట్ రావట్లేదు? కుక్క ఎలా చనిపోయిందనే ఆధారం ఎందుకు బయట పెట్టట్లేదు పోలీసు అధికారులు? ఇవన్నీ కూడా పలు అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి.
మరి ఏం ఎక్కడ ఉంది జ్ఞానేశ్వరి అనేది మాత్రం సర్వత్రా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠభరితంగానే మారిందని చెప్పుకోవాలి. ఇలాంటి తరుణంలో తల్లిదండ్రులు ఓవైపు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కదిలిపోతా ఉన్నాయి. నిజంగానే డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే రావడము, వచ్చి ఆయన కూడా రంగంలోకి దిగి నేను కూడా సెర్చ్ చేస్తానని ఆయన అయితే రంగంలోకి దిగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. అసలు పాప ఇంత సెన్సేషన్ గా మారిపోయింది. ఇప్పటికీ ఎక్కడుంది, ఎవరు తీసుకెళ్లారు అనేది తెలియకపోవడం అయితే విడ్డూరంగా అనిపిస్తోంది. మరి ఇలాంటి వ్యవహారంలో పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కొనసాగిస్తానే ఉన్నారు వాళ్ళ ఆపరేషన్, కానీ అయినా కూడా ఎందుకు దొరకట్లేదు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఏది ఏమైనా పాపకు సంబంధించి మరిన్ని ఫుటేజ్లు అంటే సీసీ కెమెరాలు చెక్ చేసి అందులో ఏమైనా చిన్న ఆనవాళ్ళు దొరికితే ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డాగ్ సంబంధించి దాని డెత్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ బయటికి వస్తే అప్పుడు ఏమైనా చిన్న ఆనవాళ్ళు బయటపడి పాప ఎక్కడుంది అనేది వెతకడానికి ఆస్కారం దొరికే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మరి అంటే పాపకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పొలిటికల్ న్యూస్.